ఈరోజు మాకు తెలంగాణ ఉద్యమ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ అన్న గారు మా తెలంగాణ సర్పంచులకు మనోధైర్యం కల్పిస్తూ మా పెండింగు బిల్లులపైన నేను ఉన్నా, మీరు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, మీ బిల్లులు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటానన్నందుకు కూడా మాకు ఆయనకు ఉద్యమ వందనాలు చెప్తున్నాం, మాకు హర్షం వ్యక్తం చేస్తున్నాం. భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రము అభివృద్ధి చెందనంత విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి పనులైనవి. అభివృద్ధి పనులు ఏమేమంటే డంపింగ్ యార్డ్ కానీ, శ్మశాన వాటిక కానీ, అదేవిధంగా క్రీడా ప్రాంగణం కానీ, అదేవిధంగా రైతు వేదికలు కానీ, మన ఊరు మనబడి కార్యక్రమాలు కానీ, సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, వీధి లైట్లు కానీ, ఎల్ఈడి లైట్లు వేసినాం మొత్తం. అదేవిధంగా మేము గ్రామాల్లో టాస్క్ పెట్టుకునేది 30 రోజుల ప్రణాళికని, గ్రామంలో చెత్త చెదారం లేకుండా మేము కష్టపడి కరోనా టైంలో కూడా మేము అందరికి కరోనా వస్తుంటే సిబ్బందితోటిగా నిలబడి మేము గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినాం. కానీ ఈ ప్రభుత్వం మేము అధికారంలో రాకముందు మేము సర్పంచుల పక్షాన ఉంటాం, సర్పంచులకు మీకు తగిన గౌరవం ఇస్తాం అని చెప్పారు. ఇది ప్రజాప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పారు. కానీ ప్రజలలో మేము సర్పంచులం కూడా మేము భాగస్వామ్యమే. మేము ప్రజలను సేవ చేసిన వాళ్ళం. మేము ఎక్కడనైనా ఏనైనా ఎవరైనా మమ్మల్ని ఉద్యోగంలో పెట్టుకున్నప్పుడు ఆయన ఏమంటారు జీతభత్యాలు అన్నీ చివరి రోజు ఉద్యమంలో దిగిపోతున్నప్పుడు ఆయనకు చివరిగా ఆయనకు పైసలు ఇచ్చి పంపిస్తారు. ఒక నౌకరు పెట్టుకున్నోనికి ఆ నౌకరు ఇస్తారు. మేము మా పరిపాలన అయిపోయి గ్రామ పంచాయతీలో ఇప్పటికీ 8 నెలలు అవుతుంది. 8 నెలల సంధి మరి మాకు ఇవ్వవలసిన పెండింగ్ బిల్లులు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికే ఉంటుంది కదా. మేము ఈ ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోండి, ఎంబడే పరిష్కరిస్తామని చెప్పారు ఈ ప్రభుత్వం. మేము ప్రజావాణిలో 3 సార్లు దరఖాస్తు చేసుకున్నాం. అందరం సర్పంచులు పోయి మాకు ఈ గ్రామానికి ఇంత రావాలి బిల్లులు రావాలని. మరి ప్రజావాణి కార్యక్రమం పెడుతున్న దాంట్లో ఈ ప్రజాప్రభుత్వంలో పరిష్కారం కానప్పుడు ఏమనాలి? అదేవిధంగా మేము లాస్ట్కు గవర్నర్ పోయిన గవర్నర్లు కూడా మీకు నెల రోజులలో బిల్లులు క్లియర్ చేపిస్తానని చెప్పింది ఈ ప్రభుత్వంతో. చెప్పినప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఆ గవర్నర్ మాట ఇచ్చి మీకు నెల రోజులలో బిల్లు క్లియర్ అవుతుందని చెప్పిండు. ఆ గవర్నర్లు కూడా ఇప్పుడు లేకుండా మళ్ళీ కొత్త గవర్నర్లు వచ్చిండు. మేము ఎవరికి చెప్పుకునే పరిస్థితుల్లో లేము. అందుకే అన్ని రాజకీయ పార్టీ నాయకుల దగ్గరికి పోతున్నాం. ఈరోజు సీనన్న మా బాధ గోడిని నేనున్నా మీకు అండగా బిల్లులు ఈ ప్రభుత్వం దగ్గర వసూలు చేపించే బాధ్యత మాదని చెప్పిండు. అట్లాంటిది అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా మాకు ఆ విధంగా చెప్తున్నారు. ఎన్నికల కమిషనర్ కూడా మీ జీపీ ఎన్నికలు నిర్వహించాలంటే మా పెండింగ్ బిల్లు ఇచ్చినాకనే మీరు ఎన్నికల్లో పోవండి అని కూడా ఆయన కమిషనర్ గారికి కూడా వినతిపత్రం అందజేసినాం. అంటే ఇంత మొత్తుకుంటున్నాం. లాస్ట్కు గాంధీజీకి నిన్న వినతిపత్రం ఇచ్చినాం. అమరవీరుల స్తూపం కాడ పోయి మొరవ పెట్టుకున్నాం మా బాధలు. ఇంకా చెప్పుకునేందుకు ఎవరున్నారు అంటే వాస్తవం ముఖ్యమంత్రిని 3 సార్లు కలిసినాం, పంచాయతీరాజ్ మినిస్టర్ని కలిసినాం, అందరు మినిస్టర్ని కలిసినాం. ఇంకా కలవాల్సింది ఎవరున్నారు ఇప్పుడు? అందుకే ఉద్యమ రూపంలో మా బిల్లులు ఇచ్చే వరకు మీరు అవసరమైతే మేము నిరాహార దీక్షకైనా పూనుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఈ పెండింగ్ బిల్లులు ఇచ్చి మా ప్రభుత్వంలో ప్రజాపాలనలో కొనసాగాలంటే మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలి. ఇచ్చి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మేము ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఉద్యమాలు చేస్తున్నాం, ప్రభుత్వాన్ని బదలాం చేయలేదు. మేము మా పెండింగ్ బిల్లులు అయ్యా అని మొత్తుకుంటున్నాం, ఇప్పుడు బదలాడుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం స్పందిస్తలేదు. ఇక అందుకే ఈ అన్ని రాజకీయ పార్టీల నాయకులను మేము మద్దతు తీసుకొని పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ కాడ అన్న ఆధ్వర్యంలో, సీనన్న ఆధ్వర్యంలో మేము ధర్నాకు ఉంటుంది. ఆ ధర్నాల్లో కూడా మేము అందరం సర్పంచులు అందరం పాల్గొని మీ ప్రభుత్వానికి ఎట్లా చేయాలనో ఏం చేయాలనో మేము చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మా బిల్లులు మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.